ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటంటే ఉప్మాకు అనమాట సింపుల్గా వేస్తున్నారు చూడండి. ఈ 2 పచ్చిమిరపకాయలు, ఆవాలు, శనగపత్రం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఒక చిన్న గరిటెడు ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపత్తులు వేసేసి వీటిని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. దీంట్లో జీడిపప్పు కూడా వేయాలి, వేయట్లేదు ఫ్రెండ్స్. నేను కరివేపాకు కూడా వేయట్లేదు, సింపుల్గా వేసేస్తున్నా. అంటే నాకు అమ్మకే కాబట్టి గ్లాసులో ఇలా ఇంత వెల్తిగా రవ్వ పెట్టాను అన్నమాట. అంటే పావు గ్లాస్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అది బొంబాయి రవ్వ. ఇది ఇప్పుడు వాటర్ ఇలా పోగు చేసుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది ఇలా మరుగుతుంది కదా, ఎసరు దగ్గరికి వచ్చింది అనమాట. ఇప్పుడు ఇందులో ఇది ఇలా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఇందులో నేను ఏమీ కూడా వేయలేదన్నమాట. ఉప్మా కొంచెమైనా సరే చాలామంది పెట్టవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది దీంట్లో మనం వేసుకోవాలంటే చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు. జోరుగానే వేసుకోవచ్చు, పొడి పొడిగాను వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ మన ఇష్టం, ఏదైనా వేసి తినవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఇది ఈ విధంగా కుదుపుకుంటూ ఉండాలన్నమాట. కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నా. ఇది ఉప్మా అంటే జోరు ఉప్మా అన్నమాట ఫ్రెండ్స్. ఇది సింపుల్లో ఏమీ వేయకోకుండా వేసింది అనమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని మీద మూత పెట్టేస్తున్నా, తర్వాత తినొచ్చని. కొంతమంది ఏంటంటే దీంట్లో పచ్చడి కూడా పెడతారు ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ షుగర్ వేసి తింటాం అనమాట. ఇది షుగర్ అనమాట. ఇది ఇంట్లో కలిపి తింటాం.